హాయ్ ఫ్రెండ్స్, సంతోష్ శోభన్, మానస వారణాసి హీరో హీరోయిన్గా నటించిన కపుల్స్ ఫ్రెండ్లీ సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. చాలా సినిమాలు రిలీజ్ అవడం వల్ల ఒక్కొక్క సినిమా చూసి రివ్యూ ఇస్తున్నాను. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. జీవితంలో సరిగ్గా నిలదొక్కుకోలేని ఓ అమ్మాయి అబ్బాయి అనుకోని పరిస్థితుల్లో చెన్నైలో ఓ ఇంట్లో గడపాల్సి వస్తుంది. అలా గడుపుతూ వాళ్ళిద్దరి మధ్య ఓ అనుబంధం పెనవేసుకుంటుంది. అయితే ఆ అనుబంధానికి వచ్చిన అవాంతరాలు ఏంటి, వాళ్ళు పడ్డ కష్టాలేంటి, అనుకోని ఆపద వాళ్ళ జీవితాన్ని ఎలా కలిచివేసింది, దాన్ని వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు అన్నదే సినిమా. ప్రస్తుత కాలంలో జాబులు లేక చాలామంది ఎలా ఇబ్బంది పడుతున్నారో ఈ సినిమాలో చక్కగా చూపించాడు దర్శకుడు. ఈ సినిమాలో కాన్సెప్ట్ చాలా సినిమాల్లో మనం చూసినవే. ఉదాహరణకి అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు అలాంటి సినిమాల్లో చూసాం. అలాగే గీతాంజలి, ఓయ్ సినిమా లాంటి ఎఫెక్ట్లు కూడా ఉంటాయి ఈ సినిమాలో. నేను అందుకే మీకు హింట్ ఇచ్చాను కానీ సినిమా స్టోరీ చెప్పలేదు. హీరో ఏం చేస్తాడు కూడా కావాలని నేను చెప్పలేదు. ఇక హీరో హీరోయిన్లు చక్కగా పోషించారు ఆ పాత్రని. ఈ టైప్ సినిమాలన్నీ తమిళనాడులోనే వస్తూ ఉంటాయి. అలాంటిది మన తెలుగులో కూడా ఈ టైప్ సినిమా రావడం విశేషం. దర్శకుడు హ్యాండిల్ చేసిన విధానం బాగుంటుంది. కొంచెం స్లోగా ఉంటుంది సినిమా, అదే పెద్ద మైనస్ పాయింట్. అంటే అప్పుడప్పుడు మనకి ఆర్ట్ ఫిల్మ్ చూస్తున్నావా అన్న ఫీలింగ్ కలుగుతుంది. అయితే సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ మించి భయంకరమైన ఎమోషన్తో సాగుతుంది. ఆ ఎమోషనల్ ఫీలింగ్స్ ప్రేక్షకులను ఇబ్బంది పెడతాయి. క్లైమాక్స్ కూడా మనం ఊహించిందే జరిగినా ఎమోషనల్గా కట్టిపడేస్తుంది. హీరో హీరోయిన్ల నటన, ఫోటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. అంటే మరీ గుర్తుండిపోవు, కానీ సినిమా చూసేటప్పుడు ఆ పాటలు అవి బాగానే ఉన్నాయనిపిస్తాయి. ఒక మంచి రొమాంటిక్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఇది. అయితే ఎండింగ్ కొంచెం ఇబ్బంది పెడుతుంది. పర్వాలేదు అనిపిస్తుంది ఈ సినిమా. ఖచ్చితంగా ఈ సినిమాని థియేటర్లో అయితే ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి. ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ, నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?